వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. సో ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఆ టాపిక్ వచ్చేసి సెల్ డివిజన్. సో సెల్ డివిజన్కి వెళ్ళే ముందు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చూసాం మనం. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని తెలుసుకున్నాం. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఒక ఆర్గానిజంకి లైఫ్ ఉంది అని అంటే దట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ సెల్. సో సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక ఆర్గానిజంకి లైఫ్ ఉంది అని అంటే అది టోటల్గా దేని మీద డిపెండ్ అవుతుంది? మనకి సెల్ మీద డిపెండ్ అవుతుంది. సో సెల్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సొమాటిక్ సెల్, ఇంకొకటి వచ్చేసి రిప్రొడక్టివ్, దాన్ని ఏమంటాం జర్మ్ సెల్ అని కూడా అంటాం. సో సొమాటిక్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ వెజిటేటివ్ సెల్ అండ్ రిప్రొడక్టివ్ సెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జర్మ్ సెల్. ఈ సొమాటిక్ సెల్ ఏంటి అంటే మనకి మైటోటిక్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అవి నెక్స్ట్ చెప్తాను. అండ్ మనకి రిప్రొడక్టివ్ సెల్స్ వచ్చేసి మియోటిక్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో సెల్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ప్రతి ఆర్గానిజం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని లైఫ్ వచ్చేసి? రైట్ ఫ్రమ్ సింగిల్ సెల్. ఒక సింగిల్ సెల్ నుంచే మనకి ఎంటైర్ ఆర్గానిజం డెవలప్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఒక జైగోట్ అనేది సింగిల్ సెల్ విచ్ హ్యావ్ ద గ్యామెట్స్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు కలిపి మనకి జైగోట్ ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింగిల్ సెల్. దాని ద్వారా ఏమవుతుంది? మనకి ఒక ఎంటైర్ ఆర్గానిజం డెవలప్ అవుతుంది. సో సింగిల్ సెల్ నుంచే మనకు హ్యూమన్ బాడీ తయారైంది అని అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆ లైఫ్ అనేది సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ద లైఫ్ ఆఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజం యొక్క లైఫ్ దేని మీద డిపెండ్ అవుతుంది ప్యూర్లీ అంటే? బేస్డ్ అపాన్ సెల్. నెక్స్ట్ సెల్ డివిజన్. కమింగ్ టు సెల్ డివిజన్. సో సెల్ నుంచి ఒక ఎంటైర్ ఆర్గానిజం ఎలా డెవలప్ అవుతుంది? బై ఏ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సెల్ డివిజన్. సో ఒక సింగిల్ సెల్ నుంచే మనకి లివింగ్ ఆర్గానిజం ఒక లైఫ్ ఉంటుంది అని చెప్పాను. సో ఆ సెల్ నుంచి మనకి మళ్ళీ సెల్స్ ఫామ్ కావాలి అంటే ఎలా ఫామ్ అవుతాయి అంటే బై ఏ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సెల్ డివిజన్. సో సెల్ డివిజన్లో మనకి ఒక సెల్ ఏమవుతుంది అని అంటే ఎయిదర్ ఇట్ ఫార్మ్స్ 2 cells ఆర్ 4 cells. ఒక సెల్ ఏం చేస్తుంది అని అంటే డిపెండింగ్ అపాన్ డివిజన్. మైటోటిక్ డివిజన్ అయితే మనకి 2 cells ఫామ్ అవుతుంది. అదే మియోటిక్ డివిజన్ అయితే మనకి 4 cells ఫామ్ అవుతాయి. సో డివిజన్స్లో మళ్ళీ 2 types ఉంటాయి, అవి నెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి సెల్ అనేది గ్రోత్. అసలు ఒక సెల్ నుంచి ఎంటైర్ ఆర్గానిజం ఎలా డెవలప్ అవుతుంది అని అంటే బై ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సెల్ డివిజన్. ఆ సెల్ డివిజన్లో ఏమవుతుంది? సెల్ అనేది గ్రోత్ అవుతుంది, డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అదేమవుతుంది? డివైడ్ అవుతుంది. సో ఒక సింగిల్ సెల్ ఏదర్ 2 cellsగా కానీ డివైడ్ అవ్వచ్చు బై ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ మైటోసిస్. either it divides into the 4 daughter cells by meiosis. సో డిపెండింగ్ అపాన్ డివిజన్ మనకి 2 cells అయినా ఫామ్ కావచ్చు, 4 cells అయినా ఫామ్ కావచ్చు. ఇక్కడ డివైడ్ అయ్యే సెల్ని ఏమంటాము అంటే మనం పేరెంట్ సెల్. ఫామ్ అయిన సెల్స్ని ఏమంటామంటే మనం డాటర్ సెల్స్ అంటాం. సో ఇన్ సెల్ డివిజన్ ఏ సెల్ divides to form either 2 or 4 daughter nucleus. Depending upon division it forms 2 cells or 4 cells. ఇక్కడ డివైడ్ అయ్యే సెల్ని మనం ఏమంటాం? పేరెంట్ సెల్. అండ్ ఫామ్ అయిన సెల్స్ని మనం ఏమంటాం? డాటర్ సెల్స్. సో డెఫినేషన్ ఆఫ్ సెల్ డివిజన్ ఏంటి అని అంటే ప్రాసెస్ ఇన్ విచ్ ద సెల్ డివైడ్స్ టు ఫార్మ్ 2 daughter nucleus or 4 daughter nucleus. Definition of cell division ఏంటి అంటే process in which cell divides to form 2 daughter cells or 4 daughter cells. ఇక్కడ or and కాదు, or either 2 or 4 daughter cells ని ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెల్ డివిజన్. నెక్స్ట్ కమింగ్ టు డబ్లింగ్. ఇంకా టర్మినాలజీ మనం ఏం నేర్చుకుంటామండి ఇందులో? డబ్లింగ్ టైప్ అంటే ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను. ఒక సెల్ నుంచి 2 daughter cells ఫామ్ అవ్వడానికి పట్టే టైంని మనం ఏమంటామంటే డబ్లింగ్ టైం. అంటే ఒక సెల్ నుంచి మనకి 2 daughter cells ఫామ్ కావడానికి పట్టే టైంని మనం ఏమంటాం? డబ్లింగ్ టైం. నెక్స్ట్ జనరేషన్ టైం. అంటే నథింగ్ బట్
ఒక సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. మళ్ళీ 2 డాటర్ సెల్స్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటామంటే మనం జనరేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ జనరేషన్. సో ఫస్ట్ సెల్ నుంచి మనకి 2 డాటర్ సెల్స్ ఫామ్ అయినాయి. ఈ ఫస్ట్ సెల్ని ఏమంటాం మనం ఫస్ట్ జనరేషన్ సెల్ అంటాం. ఇది వచ్చేసి సెకండ్ జనరేషన్ సెల్స్, ఇవి థర్డ్ జనరేషన్, ఇవి ఫోర్త్ జనరేషన్. సో దిస్ ఈజ్ జనరేషన్ టైం. డబ్లింగ్ టైం అంటే ఒక సెల్ 2 డాటర్ సెల్స్గా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటాం డబ్లింగ్ టైం అంటాం. ఆ టైంని మనం ఏమంటాం డబ్లింగ్ టైం. సో జనరేషన్ టైం అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఏమంటాం జనరేషన్ పీరియడ్ అంటాం. దీన్ని ఏమంటాం జనరేషన్ పీరియడ్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక పేరెంట్ సెల్ నుంచి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో పేరెంట్ సెల్ నుంచి డాటర్ సెల్స్ ఫామ్ కాగానే వెంటనే డివైడ్ అవుతాయి, అవి డివైడ్ కావు. సో దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్, అవి ప్రిపేర్ అవుతాయి, డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన తర్వాతే అవి ఏమవుతాయి డివైడ్ అవుతాయి. సో ఒక పేరెంట్ సెల్ 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. ఆ 2 డాటర్ సెల్స్ సడన్గా డివైడ్ అవుతాయా కావు. దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్, అవి ప్రిపేర్ చేసుకుంటాయి. డివైడ్ కావడానికి వాటికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అన్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే డివైడ్ అవుతాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సెల్ సైకిల్. సెల్ డివిజన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఒక పేరెంట్ సెల్స్ 2 డాటర్ సెల్స్గా ఫామ్ అవుతే దాన్ని సెల్ డివిజన్ అంటాము. సెల్ సైకిల్ అంటే ఏంటి అని అంటే ఈ ఫామ్ అయిన డాటర్ సెల్స్ వెంటనే డివైడ్ కావు, అవేమవుతాయి దే డెవలప్ దెమ్సెల్వ్స్, అవి డెవలప్ చేసుకుంటాయి, ప్రిపేర్ చేసుకుంటాయి, డివైడ్ కావాల్సిన దానికి ప్రిపేర్ చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సెల్ సైకిల్. నెక్స్ట్ స్లైడ్. ఇన్ నెక్స్ట్ స్లైడ్ సెల్ సైకిల్. సో డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఇట్ ప్రిపేర్స్ అండ్ డెవలప్ దెమ్సెల్వ్స్ టు డివైడ్. సో డెఫినేషన్ ఆఫ్ సెల్ సైకిల్ ఏంటి అని అంటే ఒక డివైడింగ్ సెల్, లైఫ్ ఆఫ్ డివైడింగ్ సెల్లో చేంజెస్ చేసుకొని డివైడింగ్ కావాల్సిన చేంజెస్ అన్నీ చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం సెల్ సైకిల్. సెల్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఆర్ చేంజెస్ taking place in a life of a dividing cell, that is known as cell cycle. మళ్ళీ సెల్ సైకిల్లో మనకి 2 phases ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్ఫేస్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎమ్ ఫేజ్. ఎమ్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ మైటాటిక్ ఫేజ్. సో ఇంటర్ఫేస్లో మళ్ళీ మనకి 3 phases ఉంటాయి. ఒక G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. అండ్ ఎమ్ ఫేజ్లో వచ్చేసి మనకి ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో సెల్ సైకిల్లో మనకి 2 phases ఉంటాయి. అంటే సెల్ డివిజన్కి ఎంటర్ కాకముందు మనకి సెల్ అనేది సెల్ సైకిల్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది, సెల్ సైకిల్ ద్వారా డెవలప్ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది అండ్ ఫైనల్లీ డివైడ్ అవుతుంది. సో ఈ ప్రిపేర్ అయిన టైంలో మళ్ళీ మనకి 2 phases ఉంటాయి. ఒకటి ఇంటర్ఫేస్, ఒకటి ఎమ్ ఫేజ్. ఇంటర్ఫేస్లో మళ్ళీ మనకి G1, S, G2 ఫేజ్ ఉంటాయి. ఎమ్ ఫేజ్ అంటే నథింగ్ బట్ మైటాటిక్ ఫేజ్, దట్ ఈజ్ నోన్ యాజ్ డివిజన్ ఫేజ్. అంటే సెల్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకునే అవి డివైడ్ కావడానికి రెడీ అవుతాయి ఈ ఫేజ్లో. సో మళ్ళీ అందులో 4 types ఉంటాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. నెక్స్ట్ దిస్ ఈస్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెల్ సైకిల్. సో దీనంతా మనం ఏమంటాం సెల్ సైకిల్. ఇక్కడ చూసేసి ఎమ్ ఫేజ్ ఓన్లీ స్మాల్, ఓన్లీ 5% మాత్రమే మనకి సెల్ మైటాటిక్ ఫేజ్లో ఉంటుంది. 95% ఆఫ్ సెల్ మనకి 8 phase ఉంటుంది, అంటే ఇంటర్ఫేస్లో ఉంటుంది. మైటాటిక్ ఫేజ్లో ఓన్లీ 5% టైం మాత్రమే స్పెండ్ చేస్తుంది సెల్. అంటే ఆల్మోస్ట్ అన్నీ డెవలప్ చేసుకొని అది రెడీగా ఉంటుంది, ఇప్పుడు డివైడ్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. ఆ ఫేజ్ని మనం ఏమంటాం ఎమ్ ఫేజ్ అంటాం. సో ఈ ప్రిపేర్ చేసుకునే మొత్తం ఫేజ్ని మనం ఏమంటామంటే ఇంటర్ఫేజ్ అంటాం. సో ఇంటర్ఫేజ్ని ప్రీవియస్ డేస్లో ఎలా అనేవాళ్ళు అంటే దీన్ని రెస్టింగ్ ఫేజ్ అనేవాళ్ళు. సో రెస్ట్ చేసుకుంటూ రెస్టింగ్ ఫేజ్ అని, బట్ ఇట్ నాట్ ఈజ్ ఎ రెస్టింగ్ ఫేజ్, ఇట్ ఈజ్ ఏ ప్రిపరేటరీ ఫేజ్. It is a preparatory. Nowadays it is called as preparatory phase. So previous అంటే olden daysలో దీన్ని ఎలా అనేవాళ్ళంటే లాస్ట్ సైంటిస్టులు దీన్ని రెస్టింగ్ ఫేజ్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని ఏమంటున్నారంటే ప్రిపరేటివ్ ఫేజ్ అంటున్నారు. ఎందుకు ప్రిపరేటివ్ ఫేజ్ అంటున్నామంటే మ్యాక్సిమం మైటాటిక్ ఫేజ్లో సెల్ డివైడ్ కావాల్సిన క్వాలిటీస్ మొత్తం ఎక్కడ డెవలప్ చేసుకుంటుందంటే ఇంటర్ఫేస్లోనే డెవలప్ చేసుకుంటుంది, ప్రిపేర్ చేసుకుంటుంది. అది డివైడ్ కావాల్సిన అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం ప్రిపరేటరీ ఫేజ్ అంటున్నాం, రెస్టింగ్ ఫేజ్ అనట్లే ఇప్పుడు దీన్ని.
సో నెక్స్ట్ 95% సెల్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఇంటర్ఫేస్లోనే అది కంటిన్యూ అవుతుంది. సో ఇంటర్ఫేస్లో మళ్ళీ 3 ఫేజెస్ ఉంటాయని చెప్పాను, G1, S, G2. G1 ఫేజ్ ఈజ్ నోన్ యాజ్ గ్యాప్ 1 ఫేజ్, గ్రోత్ 1 ఫేజ్ అండ్ పోస్ట్ మైటోటిక్, అంటే మైటోటిక్ ఫేజ్ తర్వాత వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, పోస్ట్ మైటోటిక్ అంటాం. నెక్స్ట్ ఎస్ ఫేజ్ ఈజ్ నోన్ యాజ్ సింథసిస్ ఆర్ సింథటిక్ ఫేజ్ అండ్ G2 ఫేజ్ ఈజ్ నోన్ యాజ్ గ్యాప్ 2, గ్రోత్ 2 ఆర్ పోస్ట్ మైటోటిక్, అంటే ప్రీ మైటోటిక్, అంటే మైటోటిక్ ఫేజ్కి ముందు వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, ప్రీ మైటోటిక్ ఫేజ్ అంటాం. సో ఇది 95% సెల్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకి ఇంటర్ఫేస్లో ఉంటుంది. ఓన్లీ 5% మాత్రమే అది మైటోటిక్ ఫేజ్లో స్పెండ్ చేసి మనకి డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద సెల్ సైకిల్. సో మళ్ళీ మనకి ఇందులో G1 ఫేజ్ G2 ఫేజ్తో కంపేర్ చేస్తే మోస్ట్ సెల్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది అంటే ఎస్ ఫేజ్లో స్పెండ్ చేస్తుంది. సో సెల్ ఎక్కడ స్పెండ్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంటే ఇన్ ఎస్ ఫేజ్, దట్ ఈస్ సింథసిస్ ఫేజ్ ఆర్ సింథటిక్ ఫేజ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెల్ సైకిల్. చెప్పాను ఇది ఎం ఫేజ్, దిస్ ఈజ్ ద టోటల్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఇవన్నీ ఇది పోస్ట్ మైటాటిక్ ఫేజ్. ఇందులో మనకి సబ్ ఫేసెస్ ఉంటాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అనేవి సబ్ ఫేసెస్ ఉంటాయి. ఈ ఎం ఫేజే యాక్చువల్ డివిజన్ ఫేజ్. ఇక్కడ సెల్ మాత్రం ప్రిపేర్ అవుతుంది, డివిజన్కి కావాల్సిన మెటీరియల్స్ని అన్నిటినీ ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది అంటే ఇది మైటాటిక్ ఫేజ్లో ఇంటర్ఫేస్లో డెవలప్ చేసుకుంటుంది. అండ్ కమింగ్ టు G1 ఫేజ్. సో ఫస్ట్ మనం G1 ఫేజ్ని చూద్దాం. ఒక సెల్ డాటర్ సెల్ ఉంది, సెల్ డాటర్ న్యూక్లియస్ని ఫామ్ చేయాలంటే ఫస్ట్ అది ఏ ఫేజ్లోకి ఎంటర్ అవుతుందంటే G1 ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ G1 ఫేజ్లో ఏం చేస్తుంది అని అంటే ఇది G1 ఫేజ్, ఇన్ G1 ఫేజ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ని ఇది సింథసిస్ చేసుకుంటుంది, నెక్స్ట్ ఎనర్జీని సింథసిస్ చేసుకుంటుంది అండ్ ఓన్లీ మెటీరియల్ ఏదైతే రెప్లికేషన్కి కావాల్సిన మెటీరియల్ని మాత్రమే ఇక్కడ G1 ఫేజ్లో సింథసిస్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ సెల్ గ్రోస్ ఇన్ సైజ్ అండ్ షేప్. ఫస్ట్ మనకి సెల్ ఎంటర్ అయింది. ఒక సెల్ డాటర్ సెల్స్ని ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ అది ఏ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది, G1 ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ G1 ఫేజ్లో ఏమవుతుంది, సెల్ గ్రో అవుతుంది. ఎలా అంటే దాని సైజ్ అండ్ షేప్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అది ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ని సింథసిస్ చేస్తుంది, అండ్ ఎనర్జీని కూడా సింథసిస్ చేసుకుంటుంది అండ్ ఆల్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ DNA రెప్లికేషన్. సో DNA రెప్లికేషన్కి కావాల్సిన ప్రతి వస్తువుని కూడా మనకి G1 ఫేజ్లో సింథసిస్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ద G1 ఫేజ్. G1 ఫేజ్ ఈజ్ నోన్ యాజ్ గ్యాప్ 1 ఫేజ్, గ్రోత్ 1 ఫేజ్ ఆర్ పోస్ట్ మైటోటిక్ ఫేజ్. ఈ ఫేజ్లో మనకి రెప్లికేషన్కి కావాల్సిన మెటీరియల్స్ని మాత్రమే సింథసిస్ చేసుకుంటుంది G1 ఫేజ్లో. నెక్స్ట్ సెల్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి సెల్ ఎస్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. సో సెల్ ఏమవుతుంది నెక్స్ట్ ఎస్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫేజ్ని మనం ఏమంటాం, సింథసిస్ ఆర్ సింథటిక్ ఫేజ్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ ఓన్లీ G1 ఫేజ్లో నేనేం చెప్పాను, DNA రెప్లికేషన్కి కావాల్సిన మెటీరియల్స్ని మాత్రమే సింథసిస్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది, అది DNA రెప్లికేట్ అవుతుంది. సో ఆ మెటీరియల్స్ తోటి DNA ఏమవుతుంది, రెప్లికేట్ అవుతుంది, అంటే దాని నెంబర్ని డబుల్ చేసుకుంటుంది. సో దాని నెంబర్ని ఏం చేస్తుంది, డబుల్ చేసుకుంటుంది ఎస్ ఫేజ్లో. కానీ బట్ క్రోమోజోమ్ అనే నెంబర్ మాత్రం ఒకటే. సో లాస్ట్ క్లాస్లో చూసాం మనం క్రోమోజోమ్ స్ట్రక్చరు, అందులో DNA ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అదంతా చూసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎస్ ఫేజ్లో ఆ క్రోమోజోమ్ నెంబర్ మాత్రం అలానే ఉంటుంది, బట్ DNA నెంబర్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది, అంటే రెప్లికేట్ అవుతుంది. ఒక సింగిల్ స్టాండర్డ్ DNA ఏమవుతుంది, డబుల్ స్టాండ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి DNA నెంబర్ మాత్రమే డబుల్ అవుతుంది, బట్ క్రోమోజోమల్ నెంబర్ డబుల్ కాదు. దట్ ఈస్ సీన్ ఇన్ ఎస్ ఫేజ్. అంటే సింథసిస్ ఫేజ్లో మనకి ఏమవుతుంది, యాక్చువల్ రెప్లికేషన్ DNA రెప్లికేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ఫేజ్ ఇన్ ఇంటర్ఫేజ్. సో ఇంటర్ఫేస్లో కంపేర్ టు G1 అండ్ G2 ఫేజ్లో మనకి ఎస్ ఫేజ్లోనే ఎక్కువ సెల్, ఈ ఫేజ్లోనే మనకి సెల్ అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంక్రీజ్ అవుతుంది. G1 ఫేజ్లో ఏమవుతుంది, సెల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, షేప్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఈ ఫేజ్లో మనకి ఓన్లీ న్యూక్లియస్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింథసిస్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్.
ఈ ఫేజ్లో ఏం ప్రోటీన్ని సింథసిస్ చేసుకుంటుందంటే హిస్టోన్ ప్రోటీన్ని సింథసిస్ చేసుకుంటుంది, విచ్ యూజ్ఫుల్ ఫర్ ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ క్రోమోజోమ్. ప్యాకేజింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ క్రోమోజోమ్. సో డిఎన్ఏని క్రోమోజోమ్లో ప్యాక్ చేయడానికి ఈ ప్రోటీన్ని ఈ ఫేజ్లో సింథసిస్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద ఎస్ ఫేజ్. ది ఎస్ ఫేజ్ ఈజ్ నోన్ యాజ్ సింథసిస్ ఆర్ సింథటిక్ ఫేజ్. ఏదైతే సెల్ G1 ఫేజ్ నుంచి ఎస్ ఫేజ్లోకి వచ్చిందో ఈ ఎస్ ఫేజ్లో ఏమవుతుంది అంటే డిఎన్ఏ రెప్లికేట్ అవుతుంది. ఎలా రెప్లికేట్ అవుతుందంటే ఆల్రెడీ మెటీరియల్ మనకి G1 ఫేజ్లో ప్రిపేర్ చేసుకుంది, అది ఇక్కడ ఏమవుతుంది రెప్లికేట్ అవుతుంది. రెప్లికేట్ అవడం వల్ల దాని నెంబర్ ఏమవుతుంది డబుల్ అవుతుంది. బట్ క్రోమోజోమ్ నెంబర్ ఏమవుతుంది అలానే ఉంటుంది. క్రోమోజోమ్ నెంబర్లో ఏ చేంజ్ ఉండదు. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్ ఫేజ్లో క్వశ్చన్ అడుగుతారు క్రోమోజోమ్ నెంబర్ డబుల్ అవుతుందా లేదా, బట్ ఇక్కడ చేంజ్ ఏమి ఉండదు. ఎన్ని క్రోమోజోమ్స్ అయితే సెల్లో ఉన్నాయో ప్రీవియస్గా ఇక్కడ అన్ని క్రోమోజోమ్సే ఉంటాయి. 16 ఉంటే 16 ఉంటాయి, డబుల్ ఏం కావు. బట్ డిఎన్ఏ నెంబర్ డబుల్ అవుతుంది. ఇక్కడ సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్ని సింథసిస్ చేసుకుంటుంది, విచ్ యూస్ఫుల్ ఫర్ ప్యాకింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ క్రోమోజోమ్. సో క్రోమోజోమ్ని ప్యాక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు G2 ఫేజ్. సెల్ G1 ఫేజ్ నుంచి ఎస్ ఫేజ్లోకి వచ్చింది. ఈ ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రెప్లికేట్ అయింది. నెక్స్ట్ ఈ సెల్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే మనకి G2 ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ G2 ఫేజ్ని మనం ఏమంటాం గ్యాప్ 2, గ్రోత్ 2 ఆర్ ప్రీ మైటాటిక్ ఫేజ్. అంటే మైటాటిక్ ఫేజ్ ముందుకు వచ్చే ఫేజ్ని మనం ఏమంటాం ప్రీ మైటాటిక్ ఫేజ్ అంటాం. సో ఈ ఫేజ్లో ఏమవుతుంది అని అంటే ఇట్ సింథసిస్ ట్యూబులిన్ ప్రోటీన్. ఇది ఏం చేసుకుంటుంది ఈ ఫేజ్లో మనకి ట్యూబులిన్ ప్రోటీన్ సింథసిస్ చేసుకుంటుంది. ఈ ట్యూబులిన్ ప్రోటీన్ దేనికి యూస్ఫుల్ అవుతుందంటే స్పిండిల్ ఫార్మేషన్. సో స్పిండిల్ అంటే క్రోమోజోమ్స్ లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏంటి స్పిండిల్ ఉంటుంది. స్పిండిల్ ఫార్మేషన్ ఒక క్రోమోజోమ్కి ఇంకో క్రోమోజోమ్స్ ఎలా బైండ్ అయ్యి ఉంటాయంటే టు స్పిండిల్ ఫైబర్స్. సో ఆ స్పిండిల్ ఫైబర్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మనకి గ్యాప్ 2 ఫేజ్లో ఫామ్ అవుతాయి. ఇక్కడ సెల్ ఆర్గనల్స్ కూడా ఏమవుతాయి డూప్లికేట్ అవుతాయి. సెల్ ఆర్గనల్స్ ఏమవుతాయి డబుల్ అవుతాయి. అంటే మనకి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ మైటాటిక్ ఫేజ్లో ఏం కావాలి పేరెంట్ సెల్ డాటర్ సెల్స్గా ఫామ్ అవ్వాలి. అంటే డాటర్ సెల్స్లో కూడా పేరెంట్ సెల్లో ఉన్న అన్ని సెల్ ఆర్గనల్స్ డాటర్ సెల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఈ ఫేజ్లో ఏమవుతాయి సెల్ ఆర్గనల్స్ అన్నీ డూప్లికేట్ అవుతాయి అండ్ సెంట్రోజోమ్ డివైడ్స్ టు ఫార్మ్ సెంట్రియోల్స్. ఇక్కడ ఏమవుతుంది ఇది ఇంపార్టెంట్ సెంట్రోజోమ్ డివైడ్స్ టు ఫార్మ్ సెంట్రియోల్స్. ఈ సెంట్రియోల్స్ అనేది మేజర్ పార్ట్ సెల్ డివిజన్లో మెయిన్ ప్రాపర్టీస్ దేనివల్ల మెయిన్ అసలు డివిజన్ జరుగుతుంది అని అంటే దేనితో అంటే త్రూ సెంట్రియోల్స్. సెంట్రియోల్స్ ఇస్ ద హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ సెల్ డివిజన్. సో ఈ సెంట్రియోల్స్ ఎందులో ఉంటాయంటే యానిమల్ సెల్స్లోనే మనకి కనిపిస్తాయి. అవే ప్లాంట్ సెల్స్లో అయితే మనకి పోలార్ బాడీస్ ఫామ్లో ఉంటాయి. సో మనకి సెంట్రియోల్స్ ఓన్లీ యానిమల్ సెల్లోనే ఉంటాయి. ప్లాంట్ సెల్లో మనకి సెంట్రియోల్స్ ఉండవు, ఓన్లీ పోలార్ బాడీస్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సెంట్రియోల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఓన్లీ యానిమల్ సెల్స్. ప్లాంట్ సెల్స్లో మనకి సెంట్రియోల్స్ ఉండవు. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పోలార్ బాడీస్. దిస్ ఈస్ ద సెల్ సైకిల్. సో సెల్ సైకిల్లో ఏంటి ఫస్ట్ ఫేజ్ ఇంటర్ఫేస్ ఉంటుంది, మైటాటిక్ ఫేజ్ ఉంటుంది అండ్ ఇంటర్ఫేస్లో మనకి G1, S, G2 ఫేజ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్రిపరేటరీ ఫేజ్. ఆల్మోస్ట్ డివిజన్కి కావాల్సినవి అన్నీ ఇది ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రిపేర్ చేసుకొని దెన్ ఫైనల్లీ ఇట్ ఎంటర్స్ ఇంటూ మైటాటిక్ ఫేజ్. సో ఇది ఓన్లీ 5% మాత్రమే ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంది. ఈ 5%ఏ మెయిన్. ఈ 5% టైంలోనే ఏమవుతుంది మనకి ఆ సెల్ నుంచి మనకి డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఈ డాటర్ సెల్స్ ఏమవుతాయి అని అంటే ఇట్ టేక్స్ అన్ ఆపర్చునిటీ. ఈ డాటర్ సెల్స్ సైకిల్ కంటిన్యూ చేయొచ్చు. ఏమవుతుంది మళ్ళీ అవి డెవలప్ చేసి ప్రిపేర్ చేసుకుని మళ్ళీ G1 ఫేజ్లోకి వెళ్తాయి, ఎస్ ఫేజ్లోకి వెళ్తాయి, G2 ఫేజ్లోకి మళ్ళీ మైటాటిక్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ అవి కూడా డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తాయి. అలా కాకుండా కొన్ని సెల్స్ ఏమవుతాయి అని అంటే సెల్ డిఫరెన్షియేషన్ అవుతాయి. సో కొన్ని సెల్స్ ఆపర్చునిటీ తీసుకుంటాయి, ఏమవుతాయి డిఫరెన్షియేట్ అయిపోతాయి. డిఫరెన్షియేషన్లోకి వెళ్ళి అది పర్మనెంట్ నాన్ డివైడింగ్ సెల్, అంటే ఇంకా డివైడ్ కాదు, సెల్ సైకిల్ నుంచి విత్డ్రా చేసుకొని పర్మనెంట్ నాన్ డివైడింగ్ సెల్గా అయినా ఉండిపోవచ్చు. ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అని అంటే ఇట్ ఎంటర్స్ ఇంటూ G0 ఫేజ్. సో మనకి G1 ఫేజ్, ఎస్ ఫేజ్, G2 ఫేజ్ మాత్రమే తెలుసు. ఈ G0 ఫేజ్ అంటే నథింగ్ బట్ అక్కడ ఏం చేయదు సెల్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ క్వైసెంట్ ఫేజ్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వైసెంట్ ఫేజ్ అంటే నథింగ్ బట్ రెస్టింగ్ ఫేజ్లో. సో రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది అనమాట. G0 ఫేజ్ ఈజ్ నోన్ యాజ్
గ్యాప్ జీరో ఫేజ్. సో ఒకటేంటి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంటర్ఫేస్ కంప్లీట్ అయిపోయాక ఈ సెల్ ఏమవుతుంది, పేరెంట్ సెల్, ఇట్ ఎంటర్స్ ఇంటూ మైటాటిక్ ఫేజ్. ఇక్కడే యాక్చువల్ డివిజన్ టేక్స్ ప్లేస్ అండ్ ఈ 2 డాటర్ న్యూక్లియస్ ఫామ్ అవుతాయి. అగైన్ ఈ 2 డాటర్ న్యూక్లియస్ మళ్ళీ అవి డెవలప్, మళ్ళీ ఈ ఫేజ్ అంతా కంటిన్యూ చేసి మళ్ళీ డివైడ్ అవుతాయి. సో అలా కాకుండా ఈ డాటర్ సెల్స్ ఏమవుతాయంటే ఒకటి డిఫరెన్షియేట్ అయినా కావచ్చు ఆపర్చునిటీ. ఆ డాటర్ సెల్స్ ఏమవుతాయి, డిఫరెన్షియేట్ అండ్ ఫార్మ్స్ నాన్ డివైడింగ్ సెల్, పర్మనెంట్ నాన్ డివైడింగ్ సెల్. లేకపోతే సెల్స్ ఎలా అంటే క్వైసెంట్ ఫేజ్లోకి వెళ్ళిపోవచ్చు, అంటే దానికి ఇష్టమైతే మళ్ళీ డివైడ్ కావచ్చు, అలా ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫేజ్ని మనం ఏమంటాం, G0 ఫేజ్ ఆర్ గ్యాప్ జీరో ఫేజ్ అంటాం. ఈ G0 ఫేజ్లోకి వచ్చిన సెల్ మళ్ళీ ఏమవుతుంది, దాని సెల్ సైకిల్ కంటిన్యూ చేయాలంటే G1 ఫేజ్లోకి రావచ్చు, మళ్ళీ సెల్ సైకిల్లోకి రావచ్చు. అలా కాకుండా సెల్ అనేది G0 ఫేజ్ని విడిచిపెట్టేసి G1 ఫేజ్లోకి రాకపోతే ఆ సెల్ లాస్ట్ అయినట్టు. ఆ సెల్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ అవుతుంది. సో సెల్ క్యాన్సర్ సెల్ ఎలా అవుతుంది అని అంటే ఇక్కడ మనకి G0 ఫేజ్లోకి వెళ్ళిపోతుంది సెల్. అది దానికి ఇష్టమైతే మళ్ళీ సెల్ సైకిల్ కంటిన్యూ చేయొచ్చు, అంటే G1 ఫేజ్లోకి వెళ్ళొచ్చు. అది డాటర్ సెల్స్ని ఫామ్ చేయాలి అనుకుంటే G1 ఫేజ్లోకి వెళ్ళొచ్చు. కానీ G1 ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ సైకిల్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. అలా కాకుండా సెల్ అనేది G0 ఫేజ్ని విడిచిపెట్టేసి G1 ఫేజ్ అంటే సెల్ సైకిల్లోకి ఎంటర్ కాకపోతే ఆ సెల్ అనేది లాస్ట్ అయిపోయింది, అంటే సెల్ సైకిల్ని లాస్ట్ అయిపోయింది. ఆ సెల్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి క్యాన్సర్ సెల్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సెల్ సైకిల్. నెక్స్ట్ సో సెల్ సైకిల్. సో మనం సెల్ డివిజన్, యాక్చువల్ సెల్ డివిజన్కి వెళ్ళే ముందు మనం ఒక టర్మినాలజీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సైటోకైనెసిస్. సైటో అంటే నథింగ్ బట్, సో కొన్ని టర్మినాలజీస్ ఇవి. సైటో అంటే సెల్, కైనెసిస్ అంటే డివిజన్. సో సైటోప్లాజం డివిజన్, సైటో అంటే సైటోప్లాజం, సెల్ డివిజన్ ఆర్ సైటోప్లాజమిక్ డివిజన్. సైటోప్లాజం డివిజన్, సెల్ డివిజన్ కానీ సైటోప్లాజం డివైడ్ అయితే దాన్ని ఏమంటాం మనం, డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ నోన్ యాజ్ సైటోకైనెసిస్. అండ్ ఇక్కడ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. క్యారియో అంటే నథింగ్ బట్ న్యూక్లియస్. క్యారియో మీనింగ్ ఏంటి, న్యూక్లియస్. డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ క్యారియోకైనెసిస్. డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ నోన్ యాజ్, అంటే మనకు 2 డాటర్ సెల్స్ ఫామ్ కావాలి ఒక పేరెంట్ సెల్ నుంచి అని అంటే ఏమవుతుంది, అక్కడ సైటోప్లాజము డివైడ్ కావాలి, న్యూక్లియస్ డివైడ్ అవుతూనే మనకి డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇవి టర్మినాలజీ. సైటోకైనెసిస్ ఇస్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ నోన్ యాజ్ సైటోకైనెసిస్ అండ్ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ నోన్ యాజ్ క్యారియోకైనెసిస్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇందాకే చెప్పాను, సెంట్రోజోమ్. G2 ఫేజ్లో ఏమవుతుంది, మనకి సెంట్రియోల్స్ ఫామ్ అవుతాయి. ఈ సెంట్రియోల్స్ ఎక్కడ ఉంటాయి, మనకి ఓన్లీ ఇన్ యానిమల్ సెల్స్లోనే ఉంటాయి. అవే ప్లాంట్ సెల్స్లో ఏ ఫామ్లో ఉంటాయి, మనకి పోలార్ బాడీస్ ఫామ్లో ఉంటాయి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెంట్రియోల్స్. సో సెంట్రియోల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది పర్పెండిక్యులర్గా ట్రిప్లెట్స్, అంటే ఒక 9 మైక్రోట్యూబ్యూల్స్ ట్రిప్లెట్గా అరేంజ్ అయి ఉంటాయి. 9 మైక్రోట్యూబ్యూల్స్ ఇలా 9 మొత్తం ఇట్లా ట్రిప్లెట్స్గా ఉంటాయి, మధ్యలో హాలో ఉంటుంది, ఇట్లా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. ఇవి మైక్రోట్యూబ్యూల్స్. సో మైక్రోట్యూబ్యూల్స్, ట్రిప్లెట్స్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్, దట్ ఈస్ నోన్ యాజ్ సెంట్రియోల్స్. వీటి చుట్టూ మనకి ఏముంటాయంటే ఆస్టర్ రేస్ ఉంటాయి. సో ఇవన్నీ ఆస్టర్ రేస్ విచ్ హ్యాస్ అ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ సెల్ డివిజన్. సో సెల్ డివిజన్లో దీనికి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది, అంటే ఒక పేరెంట్ సెల్ నుంచి మనకి డాటర్ సెల్స్ ఫామ్ కావాలి అని అంటే ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ సెంట్రియోల్స్ అనేవి. వీటినే మనం ఏమంటామంటే ఆస్టర్ ఫైబర్స్ ఆర్ ఆస్టర్ రేస్ అంటాము, విచ్ ఆర్ మేడప్ ఆఫ్ స్పెషల్ ప్రోటీన్ ఈస్ నోన్ యాజ్ ట్యూబ్లిన్. ఈ ట్యూబ్లిన్ వల్ల ఏమవుతుందంటే మనకి స్పిండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ట్యూబ్లిన్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతుందంటే స్పిండిల్ ఫార్మేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ డివిజన్. సో డివిజన్ టైంలో సో సెంట్రియోల్స్కి లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ట్రిప్లెట్స్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్స్ విచ్ హ్యావ్ ద పర్పెండిక్యులర్ ఇన్ నేచర్. అండ్ నెక్స్ట్ దీంట్లో ఆస్టర్ రేస్ ఉంటాయి దీని చుట్టూ. ఈ ఆస్టర్ రేస్ని మనం ఏమంటాం, ఆస్టర్ ఫైబర్స్ అని కూడా అంటాం, విచ్ ఆర్ మేడప్ ఆఫ్ స్పెషల్ ప్రోటీన్ ఇస్ నోన్ యాజ్ ట్యూబ్లిన్ విచ్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ స్పిండిల్ ఫార్మేషన్. నెక్స్ట్ ఇందులో చెప్పాను ఆస్ట్రల్ సెల్ డివిజన్ ఉంటుంది, అనాస్ట్రల్ సెల్. ఒకవేళ సెంట్రియోల్స్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని ఏమంటాం మనం, ఆస్ట్రల్ సెల్ డివిజన్ అంటాం. సెంట్రియోల్స్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని ఆస్ట్రల్ సెల్ డివిజన్ అంటాం. పోలార్ బాడీస్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని ఏమంటాం, అనాస్ట్రల్, అంటే ఆస్టర్ రేస్.
ఆస్టర్ రేస్ ఓన్లీ మనకి సెంట్రియోల్స్ చుట్టూ మాత్రమే ఉంటాయి, పోలార్ బాడీస్ చుట్టూ ఉండవు మనకి. సో ఆస్టర్ రే ఫైబర్స్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని ఏమంటాం, ఆస్ట్రల్ సెల్ డివిజన్. అనాస్ట్రల్ అంటే ఓన్లీ పోలార్ బాడీస్ ఇన్వాల్వ్ అవుతే దాన్ని అనాస్ట్రల్ సెల్ డివిజన్ అంటాము. ఈ ఆస్టర్ రేస్ ఏమవుతాయి అంటే యానిమల్ సెల్లోనే ఉంటాయి, ప్లాంట్ సెల్స్లో మనకు ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇది మైటాటిక్ apparatus. దీస్ ఆర్ ద సెంట్రియోల్స్, 2 సెంట్రియోల్స్. వీటి మధ్యలో ఈ 2 సెంట్రియోల్స్ని కనెక్ట్ చేస్తూ స్పిండిల్ ఫైబర్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, మైటాటిక్ apparatus. అండ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసాం క్రోమోజోమ్ ఎలా ఫామ్ అవుతుంది. క్రోమోజోమ్ అనేది బై ద కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్. సో క్రోమాటిన్ మెటీరియల్ అండర్గోస్ కండెన్సేషన్ టు ఫార్మ్ క్రోమాటిడ్, విచ్ అండర్గోస్ కండెన్సేషన్ టు ఫార్మ్ క్రోమోజోమ్. సో ఈ క్రోమోజోమ్ ఎలా అంటే 2 క్రోమాటిడ్స్ ఉంటాయి, సిస్టర్ క్రోమాటిడ్స్. సో క్రోమోజోమ్ అంటే నథింగ్ బట్ ఇట్ హ్యాస్ ఏ 2 సిస్టర్ క్రోమాటిడ్స్. అండ్ సెంటర్లో మనకేముంటుంది, సెంట్రోమియర్. సెంటర్లో మనకేముంటుంది, సెంట్రోమియర్. ఈ క్రోమోజోమ్స్ స్పిండిల్ ఫైబర్స్కి ఎలా అటాచ్ అవుతాయంటే బై chromosomes attached to spindle formation with the help of protein is known as kinetochore. సో లాస్ట్ క్లాస్లో మనం చూసాము సెల్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. సో ఇక్కడ క్రోమోజోమ్ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. సో స్పిండిల్కి మన క్రోమోజోమ్ ఎలా అటాచ్ అయి ఉంటుందంటే బై స్పెషల్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఏం చేస్తుందంటే స్పిండిల్ని నెక్స్ట్ క్రోమోజోమ్ని సెంట్రోమియర్ ఎట్ ద పార్ట్ ఆఫ్ సెంట్రోమియర్ మాత్రం ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 2 కనెక్ట్ అయ్యి మనకి ఏ ప్రోటీన్, ఈ ఎంటైర్ సెటప్ని మనం ఏమంటామంటే కైనెటోకోర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టర్మినాలజీ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. సో సెల్ డివిజన్స్, సెల్ ఇప్పటిదాకా మనము సెల్ ఏ ఫేస్లో ఉంటుంది ఎలా, ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్ఫేస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా డివైడ్ అవుతుంది, మళ్ళీ సెల్ డాటర్ సెల్స్ని ఫామ్ చేయడానికి ఏ టైప్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎమైటోసిస్, సెకండ్ మైటోసిస్ అండ్ మియోసిస్. ఏదో T డివిజన్స్, ఎమైటోసిస్, మైటోసిస్ అండ్ 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉంటాయి మనకి సెల్ డివిజన్. సో ఎమైటోసిస్, సో ఎమైటోసిస్ ఈజ్ ఎ టర్మ్ కాయిన్డ్ బై రిమార్క్. సో ఎమైటోసిస్ ఈజ్ ఎ టర్మ్ కాయిన్డ్ బై రిమార్క్. నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ మనకేంటి, వితౌట్ ఈక్వల్ అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాదు మనకి. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాదు. సి ఈ ఎమైటోసిస్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఎ బైనరీ టైప్ ఆఫ్ ఫిషన్. డైరెక్ట్ సెల్ డివిజన్ కావచ్చు, లేకపోతే దీన్నే క్యారియోస్టీనోసిస్ అని కూడా అనొచ్చు. సో మనకి సెల్ డివిజన్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎమైటోసిస్, మైటోసిస్ అండ్ మియోసిస్. సో ఎమైటోసిస్ ఈజ్ నథింగ్, దాన్నే మనం ఏమనొచ్చు, డైరెక్ట్ సెల్ డివిజన్. సో మిగతా డివిజన్స్లో ఏమవుతుందంటే సెల్ డివిజన్స్లో మనకి మిగతా సెల్ డివిజన్స్లో మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ సెల్ మెంబ్రెయిన్ అనేది మనకి సైటోకైనెసిస్, క్యారియోకైనెసిస్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా సైటోకైనెసిస్, క్యారియోకైనెసిస్ సైమల్టేనియస్గా జరుగుతుంది. ఈ డివిజన్స్లో ఏమవుతుందంటే క్యారియోకైనెసిస్ అంటే న్యూక్లియస్ డివైడ్ అయిన తర్వాత మనకి సైటోప్లాజం డివైడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైటోసిస్లో ఏమవుతుంది, సైటోకైనెసిస్, క్యారియోకైనెసిస్ అంటే 2 మనకి ఇక్కడ ఏమీ ఉండదు. స్పిండిల్ ఫార్మేషన్ కానీ, నెక్స్ట్ న్యూక్లియస్ డిసపియర్ అవ్వడం కానీ, న్యూక్లియర్ మెంబర్ డిసపియర్ అనేది ఏది ఉండదు ఇక్కడ మనకి. ఈ ఎమైటోసిస్లో మనకి ఏది ఉండదు, ఓన్లీ న్యూక్లియస్ అండ్ సెల్ మెంబ్రెయిన్ 2 సపరేట్ అయిపోతాయి, సైటోప్లాజం సపరేట్ అవుతాయి. అవి కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కంప్లీట్ సెల్ డివిజన్లో కంప్లీట్గా అలానే ఉంటుంది. డిసపియర్ అవడం, రీఅపియర్ అవడం ఇది ఏమీ జరగదు లైక్ అదర్ సెల్ డివిజన్. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏమీ డిసపియర్ అవ్వదు, మొత్తం సెల్ డివిజన్లో మొత్తం న్యూక్లియర్ మెంబ్రెయిన్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ బైనరీ ఫ్యూజన్ అన్నాను. సో ఎగ్జాంపుల్ పారామీషియం. సో ఒక సెల్ని తీసుకుంటే అది ఏమవుతుందంటే సైటోప్లాజం, న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, సైటోప్లాజం డివైడ్ అవుతుంది. మనకి ఎక్కడ కూడా స్పిండిల్ ఫార్మేషన్ కానీ సెంట్రియోల్స్ కానీ ఏవి ఉండవు ఇందులో. డైరెక్ట్ సెల్ డివిజన్ అంటాం. అంటే సెల్ 2 డాటర్ సెల్స్గా ఫామ్ అవుతాయి. ఆ 2 డాటర్ సెల్స్ మే ఆర్ మే నాట్ కంటైన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో పేరెంట్ సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ డాటర్ సెల్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే దీన్ని ఏమంటాం, వితౌట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో మిగతా సెల్ డివిజన్స్లో ఏమవుతుంది అంటే మైటోటిక్ కానీ మియోటిక్ తీసుకుంటే
మనకి మైటోసిస్లో సేమ్ నెంబర్ వస్తుంది, మియోసిస్లో రిడక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మే ఆర్ మే నాట్ అంటే సేమ్ నెంబర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ ఎమైటోసిస్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎండోస్పర్మ్ అండ్ పారామీషియంలో మనకి ఏముంటుంది, ఎమైటోసిస్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మైటోసిస్. మైటోసిస్ ఈజ్ టర్మ్ కాయిన్డ్ బై వాల్టర్ ఫ్లెమింగ్. ఇక్కడ మైటోసిస్ ప్రీవియస్ చెప్పాను. సోమాటిక్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మైటోటిక్ డివిజన్ విచ్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్. సో గ్రోత్ అండ్ రిపేర్కి ఇవి యూజ్ అవుతాయి ఈ సెల్స్. అంటే ఓల్డ్ కానీ డయింగ్ సెల్స్ కానీ ఏమైనా ఆ ప్లేస్లో మనం న్యూ సెల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సోమాటిక్ సెల్స్ని ఇన్వాల్వ్ అవుతాయి. బై ప్రాసెస్ అండర్గో సెల్ డివిజన్ బై ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ మైటోసిస్. సో ఇక్కడ మైటోస్ అంటే మీనింగ్ నథింగ్ బట్ థిన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. సో దీన్నే మనం ఏమంటాం, ఈక్వేషనల్ డివిజన్. అంటే డాటర్ పేరెంట్ సెల్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, డాటర్ సెల్స్లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సపోజ్ పేరెంట్ సెల్లో మనకి 16 క్రోమోజోమ్స్ ఉంటాయి, డాటర్లో కూడా 16. అంటే ఇక్కడ డిప్లాయిడ్ ఉంటే ఇక్కడ కూడా డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి. సో పేరెంట్ సెల్లో డిప్లాయిడ్ ఉంటే డాటర్ సెల్స్లో కూడా మనకి డిప్లాయిడ్ ఉంటాయి. ఆ డివిజన్నే మనం ఏమంటాం, మైటోటిక్ డివిజన్. సో మైటోస్ అంటే నథింగ్ బట్ థిన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. Here this is known as equational division, ante in which the parent cell, the daughter cells formed from parent cells nunchi form aina daughter cells lo same number of chromosomes. Parent cell lo enni chromosomes untayo daughter cells lo kuda anne chromosomes untayi. That is known as mitotic division. Idi ekkada chustamante manaki somatic cell lo. Next coming to meiosis. So meiosis is a term coined by Farmer and Moore. ఇక్కడ ఏంటి అంటే ఈ జర్మ్ సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ జర్మ్ సెల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. అంటే మేల్ గ్యామెట్, ఫిమేల్ గ్యామెట్, జైగోట్ ఫామ్ కావడానికి కావాల్సిన గ్యామెట్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే మనకి జర్మ్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ జర్మ్ సెల్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే బై ఎ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ మియోసిస్. సో జర్మ్ సెల్స్ ఎలా డివైడ్ అవుతాయి అని అంటే by a process known as meiosis. అంటే meiosis is nothing but reduction. Meos అంటే మీనింగ్ ఏంటి, రిడక్షన్. మైటోస్ అంటే ఈక్వల్. అంటే మైటోస్ అంటే ఈక్వల్గా డివైడ్, ఇక్కడ ఏమవుతుంది, రిడక్షన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ దీన్నే మనం రిడక్షనల్ డివిజన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక పేరెంట్ సెల్లో మనకి డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, డాటర్ సెల్స్కి వచ్చేసరికి మనకి హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. సో మనకి పేరెంట్ సెల్లో డిప్లాయిడ్ ఉంటే డాటర్ సెల్స్కి వచ్చేసరికి మనకి హ్యాప్లాయిడ్ అంటే హాఫ్ అయిపోతాయి. దట్ ఈస్ నోన్ యాజ్ మియోసిస్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ జర్మ్ సెల్స్. జర్మ్ సెల్స్లో మనకి ఏ డివిజన్ ఉంటుంది అని అంటే మియోటిక్ డివిజన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మళ్ళీ మనకి మియోసిస్లో 2 డివిజన్స్ ఉంటాయి, మియోసిస్ 1, మియోసిస్ 2. ఫైనల్గా మనకి 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మియోసిస్ 2 సేమ్ వచ్చేసి మళ్ళీ మైటోటిక్ విచ్ కంటైన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ ఏ పేరెంట్ సెల్. సో ఇంటర్ఫేస్ సెల్. సో ఇప్పుడు టర్మినాలజీ తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ చెప్పాను. సెల్ సైకిల్లో ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత సెల్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, మైటోటిక్ ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. సో మైటోటిక్ ఫేస్లో మనకి యాక్చువల్ డివిజన్ మనం మోస్ట్లీ సెల్స్ మన హ్యూమన్ బాడీస్లో ఎక్కడైనా కూడా సెల్స్ ఎలా డివైడ్ అవుతాయంటే ఇద్దరు మైటోసిస్ ఆర్ మియోసిస్. సో ఇవాల్టి క్లాస్లో మైటోసిస్ గురించి తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ క్లాస్లో మియోసిస్ జరుగుతుంది. సో మైటోసిస్, కమింగ్ టు మైటోసిస్. సో సెల్ ఇంటర్ఫేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ఇట్ హ్యాస్ ఎ న్యూక్లియోలస్ అండ్ ఇందులో క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఇక్కడ సెంట్రియోల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సీన్ ఓన్లీ ఇన్ యానిమల్ సెల్. సో యానిమల్ సెల్లో మాత్రమే మనకి సెంట్రియోల్స్ ఉంటాయి. అదే ప్లాంట్ సెల్లో అయితే మనకి ఓన్లీ పోలార్ బాడీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ యానిమల్ సెల్. అదే ప్లాంట్ సెల్ అయితే మనం ఇక్కడ పోలార్ బాడీస్ని మాత్రమే పెట్టాలి, సెంట్రియోల్స్ని పెట్టొద్దు. సో ఇంటర్ఫేస్ అయిపోయాక సెల్ మైటోటిక్ ఫేస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎలా ఉంటుంది అని అంటే ఇట్ హ్యాస్ ఎ ప్రాపర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఇట్ హ్యాస్ ఎ న్యూక్లియోలస్, ఇట్ హ్యాస్ ఎ క్రోమాటిన్ మెటీరియల్ అంటే జెనెటిక్ మెటీరియల్ ఇదంతా. సో ఇందులో సెంట్రియోల్స్ ఉంటాయి. ఇన్ యానిమల్ సెల్ ఇట్ హ్యాస్ ఎ సెంట్రియోల్స్ అండ్ ఇన్ ప్లాంట్ సెల్స్ ఇట్ హ్యాస్ ఎ పోలార్ బాడీస్. ప్లాంట్ సెల్లో అయితే మనకి పోలార్ బాడీస్ ఉంటాయి, యానిమల్ సెల్స్లో వచ్చేసి మనకి సెంట్రియోల్స్ ఉంటాయి. సో కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ డివిజన్ దట్ ఈస్ మైటోసిస్. సో మైటోసిస్లో ఫస్ట్ మనకి సెల్ అండర్గోస్ క్యారియోకైనెసిస్.
ఆఫ్టర్ క్యారియోకైనెసిస్ ఇట్ అండర్గోస్ సైటోకైనెసిస్. సో క్యారియోకైనెసిస్ అయిపోయిన తర్వాత సైటోకైనెసిస్ అవుతుంది. మనకు మైటోసిస్లో ఏమవుతుంది, రెండు సైమల్టేనియస్గా జరిగిపోతాయి. సో ఫస్ట్ సెల్ ఇంటర్ఫేస్ నుంచి వచ్చిన తర్వాత క్యారియోకైనెసిస్ జరుగుతుంది. సో క్యారియోకైనెసిస్లో మళ్ళీ మనకి 4 స్టేజెస్ ఉంటాయి, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో నెక్స్ట్ ఈ ఫేజ్ క్యారియోకైనెసిస్ అయిపోయిన తర్వాత సెల్ సైటోకైనెస్కి వెళ్తుంది, అంటే సైటోప్లాజం డివిజన్ అవుతుంది. న్యూక్లియస్ డివైడ్ అయిపోయిన తర్వాత సైటోప్లాజం డివైడ్ అవుతుంది. మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. యానిమల్ సెల్లో అయితే మనకి ఫర్రో ఫార్మేషన్ ఉంటుంది, అండ్ ప్లాంట్ సెల్ అయితే మనకి ప్లేట్ ఫార్మేషన్ ఉంటుంది. సో కమింగ్ టు క్యారియోకైనెసిస్, సో సెల్ ఇంటర్ఫేస్ నుంచి ఇప్పుడు మనకి ప్రోఫేస్లోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ ఇది ప్రాపర్ స్ట్రక్చర్. సో ఇంటర్ఫేస్ నుంచి సెల్ ఎక్కడ ఎంటర్ అయింది, మైటోటిక్ ప్రోఫేజ్, అంటే మైటోసిస్లో ప్రోఫేస్లోకి ఎంటర్ అయింది. సో ప్రో అంటే నథింగ్ బట్ మీనింగ్ ఫస్ట్ స్టేజ్. ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్. మైటోసిస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, ప్రోఫేజ్. ప్రో అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఫేజ్లో న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియోలస్ డిసపియర్. సో ఫస్ట్ ఏమవుతుంది మనకి, న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియోలస్ డిసపియర్ అవుతుంది. మనకి ఇంటర్ఫేస్లో పర్ఫెక్ట్ న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియోలస్ ఉంది. అదే ప్రోఫేస్లోకి రాగానే ఏమైపోయింది, అది ఆ న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియోలస్ డిసపియర్ అయిపోయింది. అండ్ ఇట్ ఈజ్ ఏ లాంగెస్ట్ ఫేజ్. ఇట్ ఈస్ ఏ లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ మైటోటిక్ డివిజన్. ప్రోఫేజ్ ఇస్ ద లాంగెస్ట్ ఫేజ్. కంపేర్ టు మిగతా ఫేజెస్లో ఇది లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ మైటోటిక్ డివిజన్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే సెంట్రియోల్స్. సో సెంట్రియోల్స్ చెప్పండి యానిమల్ సెల్స్లో ఇవి 2 ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. ఈ ఆపోజిట్ దగ్గరగా ఉన్న సెంట్రియోల్స్ ఏమవుతాయి అని అంటే ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఇంకా ఏమవుతుంది అంటే క్రోమోజోమ్ కండెన్సేషన్ అవుతుంది. ఫస్ట్ క్రోమాటిన్ మెటీరియల్ ఏమవుతుంది, ఇక్కడ ఇంటర్ఫేస్లో మనకి క్రోమాటిన్ మెటీరియల్ ఉంది. ఈ క్రోమాటిన్ మెటీరియల్ కండెన్సేట్ ఏం ఫామ్ చేస్తుంది, క్రోమాటిడ్. ఈ క్రోమాటిడ్స్ కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతున్నాయి అంటే క్రోమాటిన్ మెటీరియల్ condenses to form chromatid and finally into chromosomes. So chromatid. So prophase లో మనకి ఏమేమి స్టెప్స్ జరుగుతాయంటే ఇంటర్ఫేస్ లో ఉన్న న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియోలస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ప్రోఫేస్ లోకి రాగానే మనకి డిసపియర్ అయిపోయి సెంట్రియోల్స్ మూవ్ ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అవుతాయి. ఇక్కడ క్రోమాటిన్ మెటీరియల్ ఏమవుతుంది మనకి క్రోమోజోమ్స్ ఫామ్ లో షార్ట్ గా థిక్ గా మనకి ప్రామినెంట్ గా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే న్యూక్లియోలస్ కూడా డిసపియర్ అవుతుంది అండ్ సెంట్రియోల్ మూవ్స్ టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ ఈ సెంట్రియోల్స్ దేని ద్వారా జాయిన్ అయ్యి ఉంటాయంటే త్రూ స్పిండిల్ ఫైబర్. సో ఆల్రెడీ చెప్పాను స్పిండిల్ ఫైబర్స్ దేని నుంచి ఫామ్ అవుతాయంటే స్పెషల్ ప్రోటీన్ ఈజ్ నోన్ యాజ్ ట్యూబ్లిన్ విచ్ ప్రొడ్యూస్డ్ బై ఆస్టర్ రేస్ ద్వారా మనకి స్పెషల్ ప్రోటీన్ సింథసిస్ అవుతుంది. దాన్ని ఏమంటాం ట్యూబ్లిన్ అంటాం. దాని ద్వారా ఏమవుతుంది మనకి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. అవి సెంట్రియోల్స్ని ఆపోజిట్ పోల్కి మూవ్ చేస్తుంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రోఫేజ్ అండ్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ఫేజ్ ఆఫ్ మైటోటిక్ డివిజన్. ఇందులో క్రోమోజోమ్స్ కూడా ఈక్వేటర్కి మూవ్ అవుతుంటాయి, అంటే స్పిండిల్ ఫైబర్ యొక్క ఈక్వేటర్కి మూవ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఫేజ్. సో ఆఫ్టర్ ప్రోఫేజ్లోకి ప్రోఫేజ్ అయిపోయిన తర్వాత ఆ లాంగెస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెల్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే మెటాఫేజ్. మెటా ఈజ్ నథింగ్ బట్ ఈక్వేటర్ అండ్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ స్టేజ్. సో దిస్ ఈజ్ ద ఈక్వటోరియల్ స్టేజ్. ఈ స్టేజ్ని మనం ఏమంటాం ఈక్వటోరియల్ స్టేజ్. ఇట్ ఈస్ ద షార్ట్ స్టేజ్ ఆఫ్ మైటోసిస్. సో లాంగెస్ట్ స్టేజ్ ఏంటి ప్రోఫేజ్. ఇట్ ఈస్ అ షార్ట్ స్టేజ్. సో ఇక్కడ ఏమవుతాయంటే మనకి అక్కడ ఫామ్ అయిన అంటే ఫస్ట్ ప్రోఫేజ్లో ఫామ్ అయిన క్రోమోజోమ్స్ అన్నీ మనకు ఒక ప్లేన్ ఆఫ్ ఈక్వటోరియల్ ప్లేన్కు అరేంజ్ అవుతాయి. ఈక్వటోరియల్ ప్లేన్కి వచ్చేసి అరేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనం క్రోమోజోమ్స్ని ఈజీగా స్టడీ చేయొచ్చు, ఎందుకంటే అవి ఇంకా థిక్గా అయిపోయి మనం ఈజీగా వాటిని స్టడీ చేయొచ్చు అనమాట. అరేంజ్మెంట్ అలా ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఒక ఈక్వటోరియల్ ప్లేట్ మీద మనకి అరేంజ్. సెంట్రియోల్స్ ఏమవుతాయి ఆపోజిట్కి మూవ్ అవుతాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ ఈ క్రోమోజోమ్స్ ఏం చేస్తాయంటే త్రూ సెంట్రోమియర్ దే అటాచ్ టు స్పిండిల్ ఫైబర్స్ అండ్ ఇక్కడ మనకు ఒక ఈక్వటోరియల్ ప్లేన్లో ఇవి అరేంజ్ అయ్యి ఉంటాయి. సో వీటిని ఈజీగా మనం స్టడీ చేయొచ్చు. ఎందుకు ఈ స్టేజ్లో అంటే ఇవి ఇంకా కండెన్స్ అయ్యి మనకి క్లియర్గా విజిబుల్ ఉంటాయి.
సో ఈజీగా వాటిని స్టడీ చేయొచ్చు. సో ఇవి ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి అంటే ఎట్ ద సెంట్రోమియర్. సో ఈ మెటాఫేజ్లో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఈక్వటోరియల్ స్టేజ్. ఈ ఇక్కడ సెంటర్ క్రోమోజోమ్స్ అన్నీ ముందు ప్రోఫేజ్లో ఫామ్ అయిన క్రోమోజోమ్స్ అన్నీ ఒక ప్లెయిన్లో అరేంజ్ అయి ఉంటాయి. మనం ఈజీగా ఈ ప్లెయిన్లో ఈ స్టేజ్లో మనం వీటిని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి అనాఫేజ్. అనా అంటే నథింగ్ బట్ షార్ట్. అనా అంటే మీనింగ్ స్టార్ట్, ఫేజ్ అంటే నథింగ్ బట్ స్టేజ్. ఈ ఫేజ్లో ఏమవుతుంది అని అంటే మనకి 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతాయి, క్రోమోజోమ్స్ ఒక ప్లెయిన్లో అరేంజ్ అయి ఉంటాయి. వీటిని మనం ఏమంటాం, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సో ఒక క్రోమోజోమ్లో మనకి సిస్టర్ క్రోమాటిడ్స్ ఉంటాయి. ఈ అనాఫేజ్కి వచ్చేసరికి ఆ సిస్టర్ క్రోమోజోమ్స్ ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి, అంటే ఆపోజిట్ సెంట్రియోల్స్ దగ్గరికి మూవ్ అవుతాయి బై స్పిండిల్ ఫైబర్స్. సో మళ్ళీ ఇందులో ఇదే షార్టెస్ట్ ఫేజ్. అనా అంటే నథింగ్ బట్ షార్ట్, బట్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫేజ్. సో షార్ట్ ఫేజ్ వచ్చేసి మనకి మెటాఫేజ్, షార్టెస్ట్ ఫేజ్ వచ్చేసి అనాఫేజ్, లాంగెస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రోఫేజ్. సో ఈ షార్టెస్ట్ ఫేజ్ అయినప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడనే మనకి డాటర్ న్యూక్లియస్గా ఫామ్ కావాల్సిన క్రోమాటిడ్స్ సపరేట్ అయిపోతాయి, 2 ఈక్వల్ పోల్స్కి వెళ్ళిపోతాయి. అంటే సెంట్రోమియర్ సపోర్ట్ అయ్యి 2 సిస్టర్ క్రోమాటిడ్స్ ఏమవుతాయంటే ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. మళ్ళీ ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మనకి ఒకటి వచ్చేసి ఇది కైనెటోకోర్. సో ఇక్కడ ఏమవుతుందంటే సపరేట్ అయ్యి ఈ సెంట్రియోల్స్కి దగ్గరికి మూవ్ అవుతుంటాయి. సో ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఒకటి ఆస్టర్ ఫైబర్స్, ఇంటర్పోలార్, ఇంటర్ క్రోమోజోల్ అండ్ క్రోమోజోల్ ఫైబర్. ఈ ఆస్టర్ ఫైబర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి సెంట్రియోల్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇంటర్పోలార్ ఫైబర్స్ అంటే విచ్ కనెక్ట్స్ పోలార్ ఎండ్స్, అంటే సెంట్రియోల్స్ని కనెక్ట్ చేసే ఫైబర్స్ని మనం ఏమంటాం, ఇంటర్పోలార్. ఇంటర్ క్రోమోజోమ్స్ అంటే 2 సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో ఉన్న ఫైబర్స్ని మనం ఏమంటాం, ఇంటర్ క్రోమోజోమల్ అంటాం. క్రోమోజోమల్ ఫైబర్స్ అంటే ఒక క్రోమోజోమ్కి సెంట్రియోల్కి మధ్యలో ఉన్న ఫైబర్స్ని మనం ఏమంటాం, క్రోమోజోమల్ ఫైబర్స్. ఈ ఫైబర్స్ ఏం చేస్తాయంటే ఈ క్రోమోజోమల్ ఫైబర్స్ని డాటర్ సెల్స్ని సిస్టర్ క్రోమాటిడ్ని దాని వైపు లాక్కుంటాయి, అంటే పుల్స్, ఇట్ పుల్స్ టువర్డ్స్ ద ఆపోజిట్ పోల్స్. ఇవి ఏం చేస్తాయంటే పుష్ చేస్తాయి. ఇంటర్ క్రోమోజోల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే పుష్ చేస్తాయి, అంటే ఆపోజిట్ పోల్స్కి మూవ్ కావడానికి ఇవి యూజ్ అవుతాయి. సో ప్రోఫేస్లో వచ్చేసి మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ న్యూక్లియోలస్ డిసపియర్ అవుతుంది. నెక్స్ట్ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి, క్రోమాటిన్ మెటీరియల్ కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ ఫామ్ అవుతుంది. ఈ క్రోమోజోమ్ ఏమవుతుంది అని అంటే మూవ్స్ టువర్డ్స్ ద ఈక్వేటర్, అక్కడ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మెటాఫేస్లో ఏమవుతాయంటే ఒక ఈక్వటోరియల్ ప్లేన్లోకి వస్తాయి, సెంట్రియోల్స్ ఆపోజిట్ పోల్లకి మూవ్ అవుతాయి. ఈ అనాఫేస్లోకి వచ్చేసి సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అవుతాయి. సిస్టర్ క్రోమాటిడ్స్ సపరేట్ అవుతాయి బై ద ఫార్మేషన్ ఆఫ్ ఫైబర్స్. ఆ ఫైబర్స్ ఏం చేస్తాయంటే పుల్ చేసుకుంటాయి, ఆపోజిట్ పోల్స్కి పుల్ చేసుకుంటాయి. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ ఫేజ్. అండ్ ద లాస్ట్ ఫేజ్ ఈస్ టీలోఫేజ్. ఈ టీలోఫేజ్లో ఏమవుతుందంటే టీలో ఈజ్ నథింగ్ బట్ ఎండ్ అండ్ ఫేజ్ అంటే స్టేజ్. దిస్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్. దీన్నే మనం ప్రోఫేజ్కి రివర్సల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి ఫైనల్ స్టేజ్లో ఏమవుతాయి, మనకి డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మళ్ళీ రీఅపియర్ అవుతుంది. న్యూక్లియర్ మెంబ్రేన్ ఏదైతే ప్రోఫేస్లో డిసపియర్ అయిందో ఇక్కడ ఏమవుతుంది, అది రీఅపియర్ అవుతుంది. సెంట్రియోల్స్ ఫామ్ అవుతాయి. ఆ కండెన్సేషన్ క్రోమోజోమ్ మళ్ళీ ఏమవుతుంది, అండర్ డీకండెన్సేషన్ అంటే రీకాయిల్ అయిపోయి మళ్ళీ మనకి క్రోమాటిన్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. సో ప్రోఫేజ్కి టోటల్గా రివర్సల్ ఫేజ్ ఏంటి అని అంటే టీలోఫేజ్. ఇట్ ఈస్ ద ఎండ్ ఫేజ్. ఇక్కడ మనకి ఏమవుతుంది, స్పిండిల్ ఫైబర్ కూడా డిసపియర్ అయిపోతుంది, క్రోమోజోమ్స్ అన్ని రీకాయిల్ అయిపోయి మనకి క్రోమాటిన్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. సో అట్లా మనకి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఓన్లీ ఇక్కడ ఏమైంది ఈ టీలోఫేజ్లో క్యారియోకైనెసిస్ అంటే డివిజన్, న్యూక్లియస్ డివిజన్ మాత్రమే జరిగింది. మళ్ళీ మనకి ఇంకా స్టెప్ ఏం జరగాలి, డాటర్ సెల్స్ ఫామ్ కావాలి అంటే సైటోకైనెసిస్ జరగాలి. సో ఆఫ్టర్ టీలోఫేజ్ సెల్ ఎంటర్స్ ఇంటూ సైటోకైనెసిస్. మనకి న్యూక్లియస్ మాత్రమే డివిజన్ అయింది, మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రేన్ న్యూక్లియోలస్ మాత్రమే మనకు వచ్చాయి. బట్ సెల్ మెంబ్రేన్ మాత్రం అలానే ఉంది, సైటోప్లాజం అలానే ఉంది. సో 2 డాటర్ సెల్స్ ఫామ్ కావాలి అంటే మనకి సైటోప్లాజం కూడా డివైడ్ కావాలి. ఆ స్టెప్నే మనం ఏమంటాం, సైటోకైనెసిస్. సో ఇది మైటోటిక్ డివిజన్. దిస్ ఈజ్ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైటోటిక్ డివిజన్. మనకి 2 డాటర్ సెల్స్ ఫామ్ అయినాయి విచ్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ నెంబర్, అంటే 2n నెంబర్లోనే ఉంటాయి. సో ఆఫ్టర్ టీలోఫేజ్ సెల్ ఎంటర్స్ ఇంటూ ద సైటోకైనెసిస్, దట్ ఈస్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. సో యానిమల్ సెల్స్లో అయితే ఒకలాగా, ప్లాంట్ సెల్స్లో అయితే ఒకలాగా డివైడ్ అవుతుంది సైటోప్లాజం. యానిమల్ సెల్స్లో వచ్చేసి మనకి ఫర్రో ఫార్మేషన్,
అంటే ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది సెల్. సో 2 సెల్స్ ఉన్నాయి మనకి, లోపల డాటర్ సెల్స్ ఉన్నాయి విత్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియస్. ఇప్పుడు మనకి సైటోప్లాజం కూడా డివైడ్ కావాలి. సో మనకి ఎండ్స్ నుంచి మధ్యలోకి కన్స్ట్రక్షన్ వస్తుంది. సో పెరిఫెరీ టు సెంటర్, బై కన్స్ట్రక్షన్ పెరిఫెరీ టు సెంటర్, దీన్నే మనం ఏమంటాం సెంట్రిపిటల్ డివిజన్. సో సెంట్రిపిటల్గా అంటే మధ్య ఎండ్స్ నుంచి మనకి మధ్యలో కట్ అవుతుంది. సో అలా మనకి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో యానిమల్ సెల్స్లో వచ్చేసి మనకి ఫర్రో ఫార్మేషన్ ఉంటుంది అండ్ దే ఆర్ బై కన్స్ట్రక్షన్ పెరిఫెరీ టు సెంటర్కి మూవ్ అయ్యి మనకి సైటోప్లాజం డివైడ్ అవుతుంది. ఈ డివిజన్ మనం ఏమంటాం సెంట్రిపిటల్ డివిజన్ అంటాం. సో అలా మనకి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. యానిమల్ సెల్స్లో సెంట్రిపిటల్గా మనకి 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. అండ్ ప్లాంట్ సెల్స్కి వచ్చేసరికి మనకి సెల్ ప్లేట్ ఫార్మేషన్. ఇక్కడ మనకి ఫర్రో ఫార్మేషన్ అంటే ఎండ్స్ నుంచి కట్ చేసుకుంటూ వస్తుంది సైటోప్లాజంని, కానీ ఇక్కడ సెంటర్ నుంచి అంటే ఇది సెల్ డిపాజిషన్ చేసుకొని వస్తుంది. ఇక్కడ ఇది సెల్, ఈ సెల్ ఏమవుతుందంటే మనకి డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్లేట్ సెల్యులోజ్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఇక్కడ మనకి 2 సెల్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి సెంటర్ నుంచి సెల్యులోజ్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఎండ్స్లోకి వస్తుంది. సో దిస్ డివిజన్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ డివిజన్. అలా మనకి ఏమవుతుందంటే సైటోకైనెసిస్ జరిగేసి మనకి 2 సెల్స్ డాటర్ సెల్స్ ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ టీలోఫేజ్ సెల్ ఎంటర్స్ ఇంటూ సైటోకైనెసిస్. by in animal cell అయితే by furrow formation and in plant cell అయితే by cell plate formation. So finally the significance, so mitotic significance వచ్చేసి the daughter cells will have the same number of chromosomes as parent cell and mitotic division లో చెప్పాను somatic cells involve in the form new cells by replacing old and dying cells and it will have the important role in multiplication. This is the end of the class. Next class లో మనం meiosis గురించి తెలుసుకుందాం. Thank you.